వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్షం సరే, మరి 2014 మాట ఏంటి జగన్ అంటున్నారు. ఇతడికి ఏంటి కథ అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మరిన్ని వీడియోలని, మరింత అప్డేట్ని మీ ముందుకు తీసుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వీడియోలను కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి తాము అసెంబ్లీకి వెళ్ళలేమని కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయం మనందరికీ తెలిసింది. దీనిపైన ఇటు అధికార పక్షం కూడా అదే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తుంది. ప్రజలు ఇవ్వలేని ప్రతిపక్ష హోదాను తాము ఇవ్వలేమంటూ కూడా చెప్పుకొస్తుంది. ఇటువంటి క్రమంలో 10% సీట్లు వ్యవహారాన్ని లేవనెత్తుతుంటే గత ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, కాబట్టి మొత్తం 175 మందిలో కనీసం 18 స్థానాలైనా ఉంటే అప్పుడు ఒకరికి ఇచ్చేది ఏమిటి, ఒకరు ఇచ్చేది ఏంటి, ప్రజలే ఇచ్చినట్టే కదా. ప్రభుత్వం చెబుతుంది కూడా అదే. ఈ వ్యవహారంలో వైసీపీ సభకు రాకుండా పోయిందని కూడా చెప్పు. ప్రస్తుతం దీనిపైన కోర్టులో పిటిషన్ విచారణలో కూడా ఉంది. మరోవైపు ఇప్పుడు కూడా 3 సభలు జరిగాయి. వీటిలో ఒక్కదానికి కూడా పూర్తి స్థాయిలో వైసీపీ సభ్యులు కూడా రాలేదు. పైగా వారు దొంగచాటుగా వచ్చి వెళ్తున్నారని కూడా, అటెండెన్స్ పుస్తకంలో సంతకాలు చేస్తున్నారని ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా కొన్ని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతిపక్ష హోదాను తాము ఇచ్చేది లేదన్నారు. దీంతో వైసీపీ వచ్చే 4 ఏళ్ల పాటు కూడా సభకు వచ్చేటువంటి పరిస్థితి లేదన్నది కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి కూడా సెగ తగులుతుంది. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రశ్నించేది మీడియా ముఖంగా ప్రశ్నించవచ్చు, కానీ దానికోసమే అసెంబ్లీ ఉంటే శాసనసభలో ప్రజా సమస్యలను అక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సభకు వెళ్లకుండా అక్కడ వీళ్ళు చేసేటువంటి అక్కడ వెళ్లకుండా చేస్తున్నటువంటి వైసీపీ నేతలకి ఇప్పుడు గెలిపించి ఉపయోగం లేదు అన్నట్టుగా కూడా ప్రజలైతే భావిస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించినందుకు తమకు మీరు ఏం న్యాయం చేస్తున్నారనే విధంగా కూడా ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేను కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనం కనుక కట్ చేసినట్లయితే దీనిపైన సోషల్ మీడియా అంటే వైసీపీ సోషల్ మీడియా కూటమి సర్కారు టార్గెట్ చేస్తుంది. సర్కారు అనుసరిస్తున్నటువంటి రాజకీయ వైఖరి వల్లే తాము సభకు రావడం లేదని కూడా తీవ్ర విమర్శలు చేస్తూ పోస్టులు అయితే పెడుతుంది. అయితే ప్రభుత్వం తమకు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇస్తే తప్పకుండా సభకు వెళ్తామని కూడా వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది ప్రశ్న. ఎందుకంటే వైసీపీ ఇప్పుడు కాదు, 2014 ఎన్నికల్లో కూడా ఓటమి చవి చూసింది. అప్పట్లో వైసీపీకి 67 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అంటే ఒక రకంగా ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రజలే ఇచ్చారు. మరి అప్పట్లో పూర్తి కాలం సభకు వెళ్ళారా? సభలో అసలు ప్రజా సమస్యలను ప్రశ్నించారా అంటే లేదనే చెప్పుకోవాలి. ఇంకా అంటే సభ ఇంకా 3 సంవత్సరాల పాటు ఉంటుందని, అలాగే 2017 ప్రారంభంలో జగన్ సభకు బాయ్కాట్ చేశారు. వారిని కూడా సభకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత 2019లో అప్పట్లో ప్రభుత్వం కాల పరిమితి పూర్తయింది కాబట్టి ఆ వరకు కూడా అలాగే వ్యవహరించారు. సో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి సభకు వెళ్ళడం లేదంటున్నటువంటి వైసీపీ మరి అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి కూడా ఎందుకు వెళ్ళలేదనేది కూడా ఇక్కడ ప్రజలకు కూడా ఈ విషయం అర్థమైపోయింది. ముఖ్యంగా ఈ పాయింట్ని టీడీపీ నేతలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలందరూ కూడా ఇదే విషయాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వైసీపీ నేతల వద్ద సమాధానం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా అధికారం ఉంటే తప్ప వైసీపీ సభలో అడుగు పెట్టేటువంటి సంస్కృతి లేదన్నది కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే సామాజిక మాధ్యమాల్లో రాజకీయ విశ్లేషకులు, అనలిస్టులు అందరూ కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు. కాబట్టి నిజంగా జగనన్న ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానన్నది మాత్రం ఇక్కడ గుత్తి మాట అని కూడా చెప్పుకోవాలి. ప్రజలు ఒకసారి మిమ్మల్ని గెలిపించిన తర్వాత ప్రజా సమస్యలను మీరు శాసనసభలో ప్రశ్నించాల్సింది పోయి ప్రభుత్వాన్ని అటువంటిది మాకు హోదా ఇవ్వలేదు, హోదా ప్రజలే మీకు ఇవ్వలేదు అనేది కూటమి ప్రభుత్వం యొక్క ద్వారం. కాబట్టి ఏది ఏమైనా జగనన్న ఇకనైనా మీరు మార్పు తెచ్చుకొని శాసనసభకు వెళ్ళండి, ప్రజాక్షేత్రంలో ఉండండి, ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయండి. ఇప్పుడే మీకు
మరోసారి ప్రజలు అవకాశాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే పార్టీ పూర్తిగా భూస్థాపితమైనటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం జగనన్న ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మరోసారి ఎన్నికల్లో ప్రజల మొహానికి అంటే ప్రజల్ని ఎలా ఫేస్ చేయగలరు? మిమ్మల్ని గెలిపిస్తే ఒకరోజైనా మీరు మా సమస్యల మీద అసెంబ్లీలో ప్రశ్నించారా? లేవనెత్తారా? అనేది ప్రజలు నిలదీస్తే ఆ నేతలు చెప్పుకునేటువంటి రోజులు కూడా కరువైపోయేటువంటి అవకాశం ఉంది. ఆ నేతలకు కూడా రాజకీయ భవిష్యత్తు కూడా ఉండకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమన్నా కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.